దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. విజయమునకు రహస్యములు. ఆగస్టు 1. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. దేవుడు జయించువారు అనే ఒక గుంపును లేపుచున్నాడు. వీరు గొప్ప శ్రమలను, వేదనలను, భారములను భరించవలసిన వారు. వీటన్నిటి ద్వారా వారు దేవుని అనుగ్రహం పొంది ఆయన రాజ్యంలో ఎవరును ఊహించలేని, నిరీక్షించలేని గొప్ప స్థానంలోనికి వారిని ప్రవేశపెట్టవలనన్నదే దేవుని ఉద్దేశం. మనమందరము జయించువారముగా ఉండవాలని దేవుడు కోరుచున్నాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన 21:7. పాత సృష్టిలోని వాటినే గాక నూతన సృష్టిలోనిదంతయు మనకి ఇవ్వవలనని ప్రభు కోరుచున్నాడు. రక్షణ అనగా పరలోకములో ఏదో ఒక మూల సంపాదించుకొనుట అనియే చాలామంది తలంచెదరు. నిజంగా రక్షణ అనగా ఏమో వారు ఎరుగురు. పరలోకమునకు వెళ్ళు వారి కొరకై దేవుడు చేసిన ఏర్పాటు ఏమిటో వారు కొంచెమేనను గ్రహించరు. దాని విషయమే వారికి ఎట్టి తలంపు ఉండదు. జయించు వారి కొరకై దేవుడు ఎంత గొప్ప స్వాస్థ్యమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆ స్వాస్థ్యం ఎంతో గొప్పది, నిత్యమైనది, ఆత్మీయమైనది, మహిమకరమైనది. అదేగాక ఈ భూమి మీద ఉన్నప్పుడు సైతం దేవుడు తన ఆయుధములుగా వాడుకొని వారి ద్వారా శత్రువును ఓడించి సిగ్గుపరచును. ప్రభు హస్తములో ఆయన సాధనములుగా ఉండుట ఎంతో గొప్ప ఆధిక్యత, ధన్యత. దేవుడు తన నిత్యమైన ఉద్దేశములను నెరవేర్చుటలో మనం ఆయనతో జతపనివారంగాను పాలిభాగస్థలముగాను ఉండవలనన్నదియే మన విషయంలో దేవుని సంకల్పం. కేవలం శత్రువును జయించుటయే ఆయన ఉద్దేశమైనచో లోకము సృష్టించిన నాడే వారిని ఓడించి ఉండును. సాతాను దేవుణ్ణి ఎదిరించినప్పుడు దేవుడు వారిని ఎందుకు శిక్షింపకపోయిను? అప్పుడు లోకములో పాపమే లేకపోను కదా అని కొందరు ప్రశ్నించెదరు. దానికి జవాబు ఇదే: దేవుడు మానవుణ్ణి ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ ఎంత గొప్పదనగా మానవుడు తన జత పనివాడుగా పాలిభాగస్థుడుగా ఉండవాలని నిత్యత్వము నుండియే నిర్ణయించెను. మనం ఆత్మీయముగా ఎదిగినప్పుడు ఈ విషయములను అర్థం చేసుకొని అనుభవింపగలవు. ప్రైజ్ ది లార్డ్.